వెల్కమ్ టు మై ఛానల్ జోష్మా డైరీస్. హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు ఐపీఎల్ లో 5th మ్యాచ్, ఫుల్ పైసా వసూల్ మ్యాచ్. పంజాబ్ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఎవరు డామినేట్ చేస్తారు? నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ ఎలా బిహేవ్ చేసింది? హెడ్ టు హెడ్ రికార్డ్ ఏంటి? టాస్ ఇంపాక్ట్ ఏంటి? అండ్ కీ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. ఈ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఈ పిచ్ లో బ్యాటర్స్ కి ఫుల్ ఫీస్ట్, హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బౌలర్స్ కి కష్టం. ఫస్ట్ బ్యాటింగ్ లో 180+ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేజింగ్ టీమ్ అడ్వాంటేజ్, డ్యూ ఫ్యాక్టర్ ఉంది. స్పిన్నర్స్ కి లెస్ హెల్ప్, కానీ పేసర్స్ కి పవర్ ప్లే లో ఫుల్ స్వింగ్. బ్యాటింగ్ ప్యారడైజ్, 6 హిట్టింగ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో టాస్ గెలవాల్సిన నెసెసిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 60% ఆఫ్ మ్యాచెస్ చేజింగ్ టీమే గెలిచింది. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకుంటుంది. ఈ రెండు టీమ్స్ కి ఐపీఎల్ లో ఫేస్ టు ఫేస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పంజాబ్ కింగ్స్ విన్ 1 మ్యాచ్, గుజరాత్ టైటన్స్ విన్ 2 మ్యాచెస్. లాస్ట్ మ్యాచ్ జీటీ విన్ బై 6 వికెట్స్. అంటే జీటీకి పంజాబ్ మీద స్లైట్ ఎడ్జ్ ఉంది. కానీ పంజాబ్ రివెంజ్ మోడ్ ఆన్ లో ఉంది. ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. పంజాబ్ కింగ్ ఇంపాక్ట్ ప్లేయర్స్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ నాకు వస్తుందో లేదో చూడాలి. గ్లెన్ మ్యాక్స్వెల్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఆల్ రౌండర్ ఇంపాక్ట్. చాహల్ వికెట్స్ తీసే మ్యాజిక్ చేస్తాడో లేదో చూద్దాం. గుజరాత్ టైటన్ కీ ప్లేయర్స్, శుభం గిల్ కెప్టెన్, జీటీకి బ్యాక్ బోన్ అండ్ పవర్ ప్లేలో అటాక్ చేస్తాడు. జాస్ బట్లర్ ఓపెనింగ్ లోనే స్ట్రాంగ్ స్టార్ట్ చేస్తాడు. కసిగో రబాడా ఎర్లీ బ్రేక్ త్రూస్ ఇస్తాడు. రషీద్ ఖాన్ వికెట్స్ తీసి జీటీకి అప్పర్ హ్యాండ్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాబట్టి హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్ బ్యాటింగ్ చాలా డేంజరస్, కానీ గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ బ్యాలెన్స్ లో ఉంది. జీటీకేమో 55% విన్నింగ్ ఛాన్సెస్, పంజాబ్కేమో 45% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. టాస్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. మీ జోష్మా డైరీస్.